నియోజకవర్గంలో ఏ ఒక్కరూ అనారోగ్యం పాలు కాకూడదని ఈ కొత్త సంవత్సరంలో భగవంతుని వేడుకుంటున్నారని రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ అన్నారు. కోరుకొండ మండలం గాదరాడలో నియోజకవర్గ స్థాయి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 83,04,36 లక్షల రూపాయల విలువ చేసే 109 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి నుండి సహాయం అందించడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి మీ అందరికీ కోరుకునేది ఏంటంటే ఎవరు అనారోగ్యాల బారిన పడకూడదు. పడితే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోండి. దానివల్ల కానప్పుడు ఈ యొక్క బిల్లులు ఏదైతే మీ సొంత నగదుతో బిల్లులు చేయించుకున్నారో పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనే భావం మాకు లేదు. ఏ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ అనే దాన్ని మనం ఈ నిధుల నుంచి అమౌంట్ ఇప్పించడం జరుగుతుంది. ఇస్తాము. అదే కుటుంబాన్ని మేము అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ పథకాలు అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ఒక సుపరిపాలన అందించడం మనందరం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ సంక్షేమం, అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూడా కలకల్లాడుతుంది. ఇక్కడ మన సంక్షేమం అనే దానికి ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో సూపర్ 6 అనేది, అవే కాకుండా ఇంకా ప్రజలకు అవసరమైనటువంటి పథకాలన్నీ కూడా చక్కగా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ కూడా ఎవరైతే ఒక పేదలో, నిరుపేదలో లేకపోతే దానికి సంబంధించినటువంటి అర్హులైన వాళ్ళు ఉన్నారో అందరికీ సంక్షేమం, అభివృద్ధి చక్కగా అందజేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతుల